సార్, గడిచిన 10 ఏళ్లలో నీట్ లాంటి 86 జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఎన్నిసార్లు జరుగుతున్నా ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? దీనికి ఒకటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యము. ఎన్టీఏలో మీకు అసలు సెంట్రలైజేషన్గా టెస్ట్ పెట్టడమే ఒక పెద్ద తప్పు. ఎందుకంటే దేశమంతటా కలిపి ఒక టెస్ట్ పెడితే దేశంలో ఏ మూలల ఎక్కడ లీక్ అయినా అది దేశమంతటా ఎఫెక్ట్ అవుతుంది. గతంలో ఏ స్టేట్కి ఆ స్టేట్ తమ మెడికల్ బోర్డులతో తమ ఎంట్రన్స్ ఎగ్జామ్లు పెట్టుకునేవారు. అదేంది, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యం లేదు, మాకే సామర్థ్యం ఉందని కేంద్ర ప్రభుత్వం నీటి పెట్టి దేశమంతా ఒకే టెస్ట్ పెట్టింది. పెట్టినప్పటి నుంచి వివాదాలు. ఇప్పుడు 2024లో కూడా లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి, 2025లో కూడా లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు 2026లో. సో అందువల్ల మీకు ఇలా కంటిన్యూస్గా ప్రాబ్లం వస్తూనే ఉన్నది కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదివరకు లాస్ట్ టైం 2024లో లీక్ అయినప్పుడే మీకు రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చీఫ్ నాయకత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ వచ్చి విచారణ జరిపి సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఏం చర్యలు తీసుకున్నారన్నది పాయింట్. కొన్ని చర్యలు తీసుకున్నారు, కాదని అంటలేరు. ఆధార్ బేస్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ పెట్టారు, సీసీటీవీలు ఇంట్రడ్యూస్ చేశారు, పేపర్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్కి జీపీఎస్ పెట్టారు. కానీ ఫండమెంటల్గా పేపర్ లీక్ ఎప్పుడు ముఖ్యంగా పెన్ అండ్ పేపర్ ఉండడం వల్ల లీక్ అవుతుంది అనే సమస్య. ఎందుకంటే ప్రింట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతామని. ఆల్రెడీ జేఈలో కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఉంది, ఎన్నడో చేయాల్సి ఉండే. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తగిలాక, ఇన్ని లక్షల మంది బిడ్డల జీవితాలతో ఆడుకున్నాక ఇప్పుడు మెల్లగా తాపీగా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ పెడతామని ఇప్పుడు ప్రకటించారు. ఈ డిమాండ్ ఈ రికమెండేషన్ 2024లోనే రాధాకృష్ణ కమిటీ చేసింది. కానీ 1,00,000 కారణాలు చెప్పి చేయకుండా ఉన్నారు. ఇప్పుడు మీకు వార్తలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోనే లీక్కు మూలం ఉంది అని కూడా అంటున్నారు. అందువల్ల ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనబడుతుంది. పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.